ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమందికి ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని ఇవాళ మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. చేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్లు లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా, నువ్వు కాఫీ రెడీ చేయి. పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? నో, ఐ యామ్ 7 years senior. తెలుస్తుంది. యా. ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే వాడు మామూలుగా అదనమాట. ఏమైంది ఎందుకు అవుతున్నారా? నవ్వుకుంటే బాగుండదు. క్షవరాలోడివా? అలా అంటారేంటండి? ఈజ్ అ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు. పని అయితే దీంతోనేగా? అవును. అయితే అదే. అబ్బాదే. అయినా తప్పే ఉంది, ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా. అయ్యా. నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు అక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు.
ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు. ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళో దిగ్గాని అర్థమైందండి. ఏం అర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే అంటే జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా ఏంటి? ఎవరు తరవకుండానే? ఏంటనే నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు. నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రే భద్ర, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్లా? రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అంటే అవును బుజ్జమ్మ, మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదూ? అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్రా అన్నా, వీళ్ళు మన గెస్ట్లు. అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సీమ రుచులు రుచి చూసి పోతారు. బావా మీసాలు బాగా పెంచావు. ఈ ఇంటికి వారసుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా బావా. శభాష్. బావా నీకు ఒక కానుక తెచ్చాను. కానుక? రేయ్ తీసుకురండి. ఇదిగో బావా నీ కానుక. వా, దెబ్బకి తల ఎగురుతుంది. నీ చేతితో కొడితే 3 తలలేస్తాయి బావా. రేయ్ బలి, అన్నా దీన్ని లోపల పెట్టరా. అలాగే అన్నా. కూర్చో. చాలా అందంగా ఉన్నావు తల్లి. నా దిష్టి తగిలేలా ఉంది. బావా ఎలా ఉంది నా చెల్లెలు? ఎలా ఉండడం ఏంటి బావా, మత్తి పోయింది. ఐశ్వర్యరాయ్ ఇలా ఉంది. బావా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం. నీ మీద చాలా అభిమానం ఉంది. కానీ నా గుండెల్లో నువ్వు లేవు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకో బావా. బావా బుద్ధం నాకు చాలా బాగా నచ్చింది. బావగా నేనంటే అభిమానం ఉందా, అది చాలు. పెళ్ళయిన తర్వాత సర్దుకుపోతాంలే. మంచి ముహూర్తాలు పెట్టి కబురు పంపు, అప్పుడు వస్తా. బావా ఈ రోజు ఉండేళ్ళొచ్చుగా. లేదు బావా, ఫ్రెండ్స్తో రైల్వే కాంట్రాక్ట్ పని మీద వచ్చాను. మళ్ళీ వస్తాను కదా. ఏయ్! మా బుజ్జమ్మ ఇంత అందంగా ఉంటుందని నాకే చూపించావు. నీ విద్య గొప్ప అందమైందయా. శభాష్. థ్యాంక్ యూ. ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను. నన్న మా భూపతిని కూడా అందంగా చూపించు బాబు. ఎప్పుడో పెళ్లిలో వేసుకున్నాడు పౌడరు. అడిగే అడుగు. మీ చెల్లెల్ని మీరు కోరుకున్నట్టు అందంగా చూడొచ్చు, మిమ్మల్ని మేం చూడకూడదా? అన్నా ఆ పిల్లోనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. అన్నా అన్న ఊనన్నా. సార్, తెలుగు హీరోలో ఉన్న మిమ్మల్ని మా వాడు ఇంగ్లీష్ హీరోలో మారుస్తాడు సార్. ఏయ్! ఆయా బుజ్జమ్మా, బాగుంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఎంత పని చేసావమ్మా. దానికి మీ అన్నయ్య పైకి నవ్వుతూ మాట మళ్లించాడే కాని లోపల ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అన్నయ్య బాధపడుతున్నాడేమోనని వెంటనే వచ్చి అడుగుతున్నా. నా బాధ నీకు తెలీదా? అది తెలుసుకుందామని కదమ్మా నేను వచ్చింది. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. నా మనసులో ఎవరున్నారో మీ అందరికీ తెలీదా? అయినా ఏమీ తెలియనట్టే ఊరుకున్నారు. కారణం భయం. అన్నయ్య నా మనసుని అర్థం చేసుకునేదాకా ఓపికగా ఎదురు చూడటం తప్ప చేసేదేం లేదు. ఏమైంది బామ్మ? అడు చూడు. ఏంటంట?
హలో, శోభనం గదిలో అలకపానపు మీద ఎక్కాలి కానీ ఇప్పుడే ఎక్కేవేంటి? ఏంటి అలా ఉన్నావు? మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఉండకూడదా? అది కాదండి, మిమ్మల్ని ఒప్పించడానికే ఎంతో కష్టపడ్డాను. కానీ మా నాన్నగారు ఆయన ఒప్పించడం చాలా కష్టం. వంశీ, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ వెనక నేనున్నాను. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదివరకు జడ్జిగా పనిచేసేవారు. మరి చెప్పే, మన పని మరీ ఈజీ. న్యాయాన్యాయాలు చూసి తీర్పు చెప్పడం ఆయనకు అలవాటేగా. మీ ప్రేమకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. నాది పూచి, మాటిస్తున్నా. అన్న మాట ఇచ్చేసావు, బియ్యంకుడు గారు ఒప్పుకోకపోతే లేపేసి వియ్యపురాలతో మాట్లాడుకుంటాం. ఎప్పుడో పోయిన అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందేటి. సంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమోననుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా, నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉన్నాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా? అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మైన్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? నన్ను Oh, ఎన్నేయండి. you don't know English now? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి సెల్లెల్ని పడగొట్టాడా? ఒట్టి పడగొట్టడమే కాదు, ఆ. పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? అది మాకు తెలియదు. మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటది? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒట్టి కటింగ్ లేనా, నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. బా ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయాలాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూస్తాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టెగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ. కుర్రోళ్ళని చూడగానే ఆ. నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోపో. అమ్మాయా? కూతురు అనుకున్నారా? పెళ్ళమే. Oh, come on. రేయ్, ఆగరా. వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, రేయ్, తీసుకోపో. రండి. అంత కసక్కుందా? ఇల్లు ఆ. మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటలుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. కుర్రనాయుడు చెత్తలు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా? పెచ్చమ్మడా కొడగలరా? మరి భద్రా భద్రా, అన్న ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్న, ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తినొచ్చారన్న. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? ఏయ్! వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. అలాగే. ఏయ్! వాళ్ళకి ఏమైనా జరిగిందో? Good morning. Good morning. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? ఆహా, మీ ఇంటికి వచ్చాం, నీ గెస్ట్ హౌస్కి వచ్చాం. నీ వాళ్ళు నువ్వు చిత్తంగా బాధ్యం, ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగలెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారంట. Control. ఇక్కడ తోవి అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్ళారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. ఎవరు బాయ్? పెళ్లి కూడా అతనే చేస్తాడనండి.
వాడింట్రా మీ పెళ్లి చేసేది. ఓహో మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట పంపేందుకు. దండాలు దొర దండాలు. రా కొయ్యదరా రా, సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఏందో చెప్పు. బొబ్బా సమీరం భజమైన సారం సూదిలో దారం సందులో బేరం కడపరెడ్డి మా తల్లి మీద ఆన దొర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాద్యాలు మోగుతాయి దొర. కుర్రా, కుర్రు. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనం అంతా 10 కాలాల పాటు కూడై కూర్తారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా కదలడు వదలడు సిక్కడు దొరకడు రాముడు భీముడు. కొండరాజు గారు అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు దొరా. మ్మ్. కానీ దొరా అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చి పంపించు. ఉయ్యెత్తాను దొరా బొబ్బా సమీరం భజమైన సారం సూదిలో దారం సందులో బేరం కుర్రో కుర్రు. భద్రా అన్న అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదన్నా ఆపితే ఆగుద్దేండి. ఏం వచ్చేది వేదికే. తెలంగాణ తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, ఆ. కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకేం భయము? అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము. వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. డబ్బున్నాయాలా దొరుకుతా. అన్ననన్న అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టు వేసేయటం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ని కాదు. నువ్వు మూస్తావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడరా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? పడుండాలా. సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు అంబ పలుకు రంబ పలుకు త్రిషా పలుకు ఇలియానా పలుకు కుర్రో కుర్రు. వందనాలు దొరా వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాను. ఏమి శానా దినాలైపోయినే. పాడుగాను ఊటేందిరా. కూర్చో ఆ దొరా. ఇదేంటి దొరా పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు, ఆయన జాతకం చెప్పు. చెబుతా చెబుతా అయ్యగారిది చెబుతా నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు ఎప్ప మీద పోయి ఎప్పసారా దగ్గర కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం, ఈడెప్పుడు చూసాడు. మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్ భూములే కదా. దొరా మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అరసాకంట్రా. ఇంటాయి బింటే ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటాయి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా ఆపుకు పెంచిన వేసుకోబో. ఇళ్ళకి రావు ఒళ్ళకి రావు పప్పులో పూలెట్టినావు నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి, కూసో కూసో. నా జాతకం చెప్పు, నువ్వు లోపలికి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి, కొండదేవర కన్నేసి కనకరుతుంది. పెట్ట గురించి పబ్లిక్ లో ఎందుకు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. ఏంటి? గెలుగు మీదే, అపదయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదండి, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి రావు దొరా. కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగల్రెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. ఉయ్యొత్తాను దొరా. అంబ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అటు ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకోవాలి. కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఆడే కానొస్తాడరా. కోయిదరా
భూపతి గాడు అని నెత్తురు తాగితే గాని నాకు కంటి నిండా నిద్ర పట్టుదురా ఇది ఇంక నిద్ర లేనంటే